హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాగీస్ ఫ్యామ్ జామ్. ఈరోజు వీడియోలో నేను మీకు చక్కెర పొంగలి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఇది సేమ్ మనం టెంపుల్లో తినే ప్రసాదంలానే ఉంటుంది, సేమ్ అదే టేస్ట్తో ఉంటుంది. ముందుగా దీనికోసం మనం ఒక కడాయిలో పావు కప్పు సాయి పెసరపప్పును తీసుకొని వాటిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. మాడనివ్వకుండా ఎర్రగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నేను చూపించిన విధంగా ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం సేమ్ అదే కప్ తోటి 1 కప్ ఫుల్గా బియ్యంని తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఒక 1 to 2 minutes ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. నేను చూపించిన విధంగా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటన్నిటిని ఒక కుక్కర్లోకి తీసేసుకొని నీట్గా 2 to 3 times చక్కగా ఇలాగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి 2.5 cups వాటర్ని యాడ్ చేయాలండి. అంటే 1:1 క్వాంటిటీకి 1:2 రేషియోలో 2.5 cups వాటర్ని యాడ్ చేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటారో దానికి డబల్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం కుక్కర్ లిడ్ పెట్టేసుకొని చక్కగా 2 to 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానిస్తే సరిపోతుందండి. ప్రెషర్ పోయాక కుక్కర్ లిడ్ తీసి చూసారు కదా, మనకి రైస్ ఎంత చక్కగా ఇలాగా ఉడికిపోయిందో. నేను చెప్పిన విధంగా ఇలాగా అన్నంని ఉడికించుకుంటే అస్సలు అడుగంటకుండా అన్నం కూడా లోపల నుంచి సాఫ్ట్గా చక్కగా మనకి పొంగల్కి ఎలా కావాలో అలాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుందండి. ఒకసారి మనం అన్నం మొత్తంని చక్కగా ఇట్లాగా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇట్లా ఒకసారి చక్కగా మనం గంటతోటి అడుగు నుంచి కలుపుతూ చక్కగా ఒకసారి ఇట్లాగా మనం పక్కన కలిపేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పాకం కోసం ఒక కడాయిలోకి 1.5 cup బెల్లంని యాడ్ చేసుకోవాలండి. అంటే మనం తీసుకున్న క్వాంటిటీ కన్నా కొంచెం బెల్లంని మనం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. అంటే 1.5 క్వాంటిటీకి 1.5 cup బెల్లంని నేను యాడ్ చేసుకున్నాను. అప్పుడే మనకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఒక 1/2 cup వాటర్ని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బెల్లంని చక్కగా కరిగించుకోవాలండి. మీరు తీసుకున్న క్వాంటిటీ కన్నా 1/4 క్వాంటిటీ ఎక్స్ట్రాగా బెల్లంని యాడ్ చేసుకోండి. మనకి బెల్లం ఇలా కరిగితే సరిపోతుందండి. ఇప్పుడు మనం కరిగించుకున్న బెల్లం పాకంని చక్కగా ఇందాక ఉడికించి పెట్టుకున్న అన్నంలోకి వేసుకొని ఇలాగా అన్నం బెల్లం పాకం చక్కగా ఇలాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లోనే పెట్టుకొని నిదానంగా చేసుకోవాలండి. బెల్లం పాకంలో మనకి చక్కగా ఈ అన్నం అంతా కలిసి ఇదంతా చక్కగా ఉడకాలండి. అప్పుడు మనకి దగ్గరగా వచ్చే కొద్దీ మనకి పొంగల్ అనేది రెడీ అవుతుంది. ఒక్కసారి మనం ఇట్లా చక్కగా అంతా కలిసేలాగా మంచిగా కలుపుకుంటూ ఇట్లాగా సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని అది కూడా మనకి మొత్తం అంతా చక్కగా పొంగల్లో కలిసేలాగా ఇలాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇలాచీ పౌడర్ వేయటం వల్ల మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఒకసారి ఇదంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనం వేరొక ప్యాన్లో 2 to 3 స్పూన్స్ ఫుల్గా నెయ్యిని వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత ఇలాగా కొన్ని జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని వీటిని కూడా చక్కగా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి కొన్ని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మనకి కిస్మిస్ అన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఇందాక ఉడికించి పెట్టుకున్న చక్కెర పొంగల్లోకి వేసుకొని చక్కగా నట్స్ పొంగల్ అంతా కలిసేలాగా మనం చక్కగా కలుపుకోవాలండి. ఇట్లా ఇదంతా మనం అంతా చక్కగా కలిసేలాగా కలుపుకొని తర్వాత దీంట్లో మనం పచ్చకర్పూరంని యాడ్ చేసుకోవాలండి. మనం పచ్చకర్పూరం ఒక చిన్న ముక్కను తీసుకొని ఇలా నలిపేసి దాన్ని మనం ఈ పొంగల్లో లాస్ట్లో వేయాలండి. ఎప్పుడైనా ఇలా కొంచెం పచ్చకర్పూరం వేయటం వల్ల మనకి సేమ్ టెంపుల్లో పెట్టే ప్రసాదం ఫ్లేవరే వస్తుందండి. స్కిప్ చేయకుండా యాడ్ చేయండి. మరీ ఎక్కువగా వేయొద్దండి, కొంచెమే వేయండి.
ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 1 to 2 మినిట్స్ అలాగా సిమ్లోనే దీన్ని ఉడికిస్తే ఫ్లేవర్ అంతా పొంగల్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చాలా ఈజీగా మనకి చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది మనం దేవుడికి చక్కగా నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. మీరు కూడా నేను చెప్పిన విధంగా చక్కెర పొంగల్ని చేసుకొని హ్యాపీగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయండి. అంతేకాదండి, వీడియో ఇంకా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.